చిత్రమైన గానము చందమామ కథ. శివుని డమరకంలో నుంచి సంగీతం పుట్టింది. ఈ సంగీతాన్ని ప్రపంచంలో వ్యాపింపచేయాలని ఈశ్వరుడు సంకల్పించాడు. సాహిత్యానికి అధిదేవత సరస్వతి ఉండనే ఉన్నది కనుక సంగీతానికి కూడా పెద్దల్ని ఏర్పరచాలనే ఉద్దేశంతో తుంబురు నారదులను పిలిపించి వారికి సంగీత విద్య నేర్పించాడు పరమేశ్వరుడు. ఆ ఇద్దరిలో తుంబురుడు దేవలోకంలోనూ నారదుడు భూలోకంలోనూ సంచారం చేసి సంగీతం వ్యాప్తి చేయాలని నిశ్చయం జరిగింది. ఆ ప్రకారం తుంబురు నారదులు స్వర్గలోక భూలోకంలో సంగీత విద్య ప్రచారం చేయబోయారు. ఇంతలో ఒక రోజున తుంబురు నారదులలో ఎవరు ఎక్కువ పాటగాడు అని వారిలో వారికి పోటీ పడింది. సాహిత్యానికి అధిదేవత అయిన సరస్వతి వద్దకు వెళ్ళి అడిగారు. వారిద్దరి పాట విని ఆమె స్పష్టంగా ఏమీ చెప్పలేక ఇద్దరూ గొప్ప పాటగాళ్లేనయ్యా అనేసింది. సరాసరిపోయి వాళ్ళు ఈశ్వరుని అడిగివేశారు. శివుడైనా ఏమీ నిర్ధారణగా చెప్పలేకపోయాడు. ఉభయులు గొప్పవాళ్లే అని పొగడటం తప్ప వారి సమస్య తగలేదు. తర్వాత వారు పార్వతి వద్దకు వెళ్ళి ఎవరు ఎక్కువో చెప్పమన్నారు. పాట విన్న మీదట పార్వతీదేవి కూడా ఇద్దరి పాట గొప్పగానే ఉన్నదన్నది. ఈ జవాబుతో వారికి తృప్తి కలగలేదు. అప్పుడు పార్వతి, అబ్బాయిలు, సంగీత విద్యలో నిధి అయినటువంటి ఆంజనేయుడు ఇప్పుడు వించి పర్వతాల మీద తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. మీరు పోయి మీ పాటలు అతనికి వినిపించారంటే మీ గొప్పదనం తెలిసిపోతుంది అని సలహా చెప్పింది. వెంటనే తుంబురు నారదులు పర్వతాలకు పోయి తపస్సు చేసుకుంటూ ఉన్న హనుమంతుడిని లేపారు. లేపి, హనుమా, నీవేదో సంగీతంలో నిధివట కదా, మేమిద్దరము పాడి నీకు వినిపిస్తాం. శ్రద్ధగా విని మాలో ఎవరు గొప్ప పాటగాడో చెప్పాలి అని కోరారు. హనుమంతుడు చిరునవ్వు నవ్వుతూ, ఈ పాటిదానికే పనికట్టుకు వచ్చారా? సరే, ఏవి మీ వీణెలు, ఇలా ఇవ్వండి అని అన్నాడు. తుంబురుడు తన కళావతి అనే వీణెను, నారదుడు తన మహతిని మారుతి చేతికిచ్చారు. వారిద్దరి పాట విని పరీక్ష చేస్తాడు కదా అని తుంబురు నారదులు కనిపెట్టుకు కూర్చున్నారు. వారిని పాడమనలేదు సరికదా. కొంచెం సేపటి కల్లా ఆంజనేయుడు తనే పాడటం ప్రారంభించాడు. హనుమంతుడు సంగీతం ప్రారంభించగానే కొండల మీద శిలలు ద్రవించి కరిగి కాలువగా ప్రవహించసాగినాయి. తన చేతిలో ఉన్న వీణెలు రెండు ఆంజనేయుడు ఆ కాలువ మధ్యకు విసిరేశాడు. ఇదంతా చూస్తూనే తుంబురు నారదులు విస్తుపోయారు. మరికొంచెం సేపటికి కాలువగా ప్రవహించిన శిలలన్నీ గడ్డకట్టి మామూలుగా మారిపోయినాయి. పాపం తుంబురు నారదుల వీణులు ఆ రాళ్లల్లో ఇరుక్కుపోయినాయి. వారితో ఆంజనేయుడు, చేతనైతే మీ సంగీత ప్రభావం చూపి ఆ రాళ్లను కరిగించండి, కరిగించి మీ వీణలు మీరు తీసుకోండి అన్నాడు. వారికి చేత కాలేదు, తెల్లబోయారు. అప్పుడు హనుమ మళ్లీ పాడి రాళ్ళు కరిగించి వీణలు వారికిచ్చివేస్తూ, ఇద్దరూ ఈశ్వరుడు ఆజ్ఞ నెరవేర్చడానికి పెద్దలే, సమానమైన విద్వత్తు కలవారే కనుక పోటీ పడవద్దని హితవు చెప్పి పంపాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.